నమస్తేనే. ఏం పేరు? కంది మహేందర్ రెడ్డి అన్న. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 8 ఎకరాలు ఉందన్న. 8 ఎకరాలు ఎట్లా నడుస్తుంది మరి పనులు? బాగానే నడుస్తుందన్న. ఇప్పుడే స్టార్ట్ అయింది. 1 వీక్ నుంచి మంచిగానే నడుస్తుంది వర్క్. ఇప్పుడు రైతులకు గత ప్రభుత్వం అంత కొంత మేలు చేసి ఇచ్చింది. రైతు బంధు కావచ్చు, రేపు రుణమాఫీ కావచ్చు. ఈ ప్రభుత్వం ఎట్టుంది రైతు బంధు విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో? రైతుల విషయంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమి లేదు. కాకుంటే ఒక కరెంటు బిల్లులు గవ్వే కానీ రైతుల విషయంగా అయితే ఏ రుణమాఫీలు ఏవి లేవు. రైతులకు ఏ విధంగా ఆదుకుంటలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నీకు 8 ఎకరాలు అన్నవే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు 10 ఎకరాలు ఉన్న దానికి అన్నిటికీ రైతు బంధు వచ్చింది, ఎకరానికి 5,000 ఎన్నో అని. కానీ నిన్న అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 7 ఎకరాలున్న రైతుకే నేను రైతు బంధు ఇవ్వదలుచుకున్నా అన్నారు. ఇప్పుడు నీ 8 ఎకరానికి ఉంది, నువ్వు రైతు బంధు పెట్టింది ఎంత కొంత పెట్టుబడి అయితే లేదు కదా, ఏం చెప్తావు మరి? అట్లా 8 ఎకరాలు ఉన్న రైతులైనా కూడా ఇప్పుడు చిల్లర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తక్కువ వేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేసుకుంటున్నారు. ఆ విధంగా సొల్యూషన్ ఇచ్చినా చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చేయాలి. 10 ఎకరాలు అనేది 10 ఎకరాలు మినిమం పెట్టాలి. ఇప్పుడు దాదాపు తెలంగాణలో 10 ఎకరాలున్నా వాళ్ళకు పూర్తిగా పెట్టుబడి లేక కావచ్చు, లేకపోతే వాళ్ళకి పంట దిగుబడి రాకపోవచ్చు, పేదవాళ్ళే ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు. ఆ 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఈ నిర్ణయం వల్ల బాధపడే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి, ఎందుకు లేవు, బాధపడుతున్నారు. పెట్టుబడులు అనేది చాలా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ట్రాక్టర్కి కానీ, కల్టివేటర్ కానీ, ఫెర్టిలైజర్ కూడా ఇవాళ ఒక లాస్ట్ ఇయర్ 1150 ఉండే గ్రోమార్ ఇప్పుడు 1300 చేసినారు. ఫెర్టిలైజర్ ప్రతి ఒక్కటి చూసినా అన్ని పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి. దానికి ఏం చేసినా ఏం మిగులుతలేదు. కాంగ్రెస్ పాలన ఇక అంతంతే ఉంది, ఏం పెద్దగా బాగా అనేది ఏం లేదు. 1 ఇయర్ అయింది, వాళ్ళు కూడా చేసింది ఏం లేదు. ఇప్పటికి వాళ్ళు అన్ని విజయోత్సవాలు చేస్తారు, అన్ని బ్రహ్మోత్సవాలు చేస్తారు, కానీ ఏం లేదు ఆడ అనుకున్నంతవి ఏం లేదు. ఇప్పుడు మీ నల్గొండ నుంచే మంచి లీడర్లు ఉన్నారు, మరి వాళ్ళు మీకు తీసుకొస్తలేరా? మాకు ఏది తీసుకొస్తారు? ఉమ్మడి నల్గొండ ఎవరు కింది కాలు దోసుకోవడం, వాళ్ళు సంపాదించుకోవడమే కానీ అంతమించి చేసింది ఏం లేదు. అంతేనా బాబు? ఏం పేరే నీ పేరు? బాలరెడ్డి. ఎన్ని సంవత్సరాల నుంచి పొలం పని చేస్తున్నాను? మేము దగ్గర 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళల్లో ఇప్పుడు గత ప్రభుత్వం అంత కొంత పెట్టుబడి ఇచ్చింది. ఎకరానికి 10,000 ఇచ్చింది, 5,000 ఇచ్చింది, మేము తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన మధ్యగా ఏది లేదు. 7,000 ఇస్తా అంటుంది కదా, ఏది 7,000 7 పైసలు లేవు కానీ 7 పైసలు లేవు కానీ ఆయన ఆడ కూర్చొని మాట్లాడుతాడు. 7,000 ఇస్తా, 2,000 అన్ని అంటాడు. ఏది లేదు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఇప్పుడు సంవత్సర కాలంగా పడ్డది మరి ఒక్కసారి అన్న? ఒకటే ఒక పైసా లేదు, అప్పుడు పడ్డాయి, ఇప్పుడు ఏం లేదు. మరి ఇట్లా కేసీఆర్ గతంలో మంచి చేసినా, రేవంత్ రెడ్డి మంచి కేసీఆర్ మంచిగా చేసిండు. ఎందుకే? ఎందుకంటే రైతులకు బంధువులు ఇచ్చిండు, ప్రతి ఒక్క దానికి ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? అన్ని చెప్పిండు. 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు ఆడిండు. 66 అబద్ధాలు ఇప్పుడు పేపర్ చూపిస్తా. 6 గ్యారెంటీలు అని 66 అబద్ధాలు ఆడిండు. పింఛన్ వస్తుంది నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? మాకు 2,000 వస్తుంది. 4,000 ఇస్తాను మరి రేవంత్. ఏది మరి అన్నట్టు నేను చెప్తానే ఉన్నా కదా, అందిపోయింది. ఆడోళ్ళకు, యువతకు 2,000 ఇస్తాడు, అది లేదు. 4,000 పింఛన్ ఇస్తాడు, అది లేదు. రైతు బంధు పోయింది, రైతు దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళ సంవత్సరాలు ఎందరో సీఎంలను చూసినావు, ఎందరో ప్రభుత్వాలను చూసినావు కదా. ఏ ప్రభుత్వంలో ఏ సీఎం మంచి అంటే ఏం చెప్తావు? ఏ సీఎం అంత కేసీఆర్ నయం. అంతేనా? ఆడు అన్యాయం కానీ తిన్నాక తినలేదు ఎట్లా నాలుగు కానీ ప్రతి ఒక్క దానికి రైతు బంధు ఇచ్చిండు, రైతు రుణం ఇచ్చిండు. రైతు ఏది రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. మొత్తం 17 లక్షల మందిని మేము రుణమాఫీ చేసినాడు. ఎవరికి చేసిండు? మొత్తం 100% రుణమాఫీ చేసిన ఇప్పుడు చెప్తున్నా కదా, చేసిన అన్నాడు కానీ ఎవరికి చేసిండు? నేను రైతులకు ఏమైందంటే రైతులకు ఫెర్టిలైజర్ అనేది టూ మచ్ పెంచిర్రు. ఇవి మన రైతులకు వడ్లకు కొనుగోలు ధరనేమో ఏం లేదు. ఇప్పుడు సీడ్ వడ్లు కొనుకరావాలంటే ఒక కేజీకి వచ్చేసి 450 అవుతుంది సీడ్ వడ్లు. 3 కేజీల బ్యాగుకు 1,200 1,300 పెట్టి తెస్తున్నాము. మనం అమ్మేదానికేమో 22 రూపాయలు 20 రూపాయలు మన వడ్లు పోతున్నాయి. దిగుబడి అనేది వస్తుందని చెప్తున్నారు కానీ సీడ్కు ఏ దిగుబడి లేదు. నార్మల్గా ఎట్లుందో అట్లనే ఉంటుంది. అంత కల్తీ విత్తనాలు అయినాయి, కల్తీ అయిపోయింది. నాకు 40 ఇయర్స్ 40 ఏళ్ళు. ఒక 45 సీఎంలు అయితే చూసినావు, 4 సంవత్సరాలు చూసినావు కదా. ఇన్ని ప్రభుత్వాలలో
రైతుకు మేలు చేసిన ప్రభుత్వం ఇది, ఏ సీఎం ఉంటే మంచిగా ఉంటుంది అంటావు? మాకు 100% కేసీఆర్ ఉంటేనే కరెక్ట్ చేసిండు. కేసీఆర్ పాలనే బాగుంది. రైతుల గురించి ఆలోచించిన వ్యక్తి ఓన్లీ కేసీఆర్. వేరే వేరే ఎవరు? కేసీఆర్ 5,000 ఇస్తాను ఆలోచించిండు, నేనైతే 7,000 ఇస్తాను ఆలోచిస్తాను. 7,000 అని ఆలోచించినావు కానీ నువ్వు ఇచ్చింది ఏం లేదుగా. ఆయన ఇచ్చిండు, ఈయన ఏలే కదా. ఈయన ఇంకా ఏలే కదా. చేస్తానే ఆలోచన వరకే ఉంది కానీ ఏం చేయలేదు. విధి విధానాలు రూపొందిస్తున్నా అంటున్నారు కదా. విధి విధానాలు ఏమున్నది? ఏమున్నా హైదరాబాద్ మీద పడి హైడ్రా అది ఇది అని చెప్పుకొని ఉన్న చేయవలసిందే కానీ ఏది ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు. రేవంత్ రెడ్డి ఆవుల పంట కట్టుకున్న ఇండ్లన్నీ కూలగొట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కట్టిన ఇండ్లనే కూలగొట్టిండు. ఎవరు? రేవంత్ రెడ్డి ఆయన ఏం చేసిండు అయ్యగా పాపం వాళ్ళని అడవిలో పాలు చేసిండు. మోరీల పంట వంతురు మేము చూస్తలేము. రోజు టీవీ చూస్తున్నాం, అన్ని కథ చూస్తున్నాం. ఏం చేస్తుండు? వీళ్ళు ఏమంటున్నారు మరి? ప్రతిపక్షాలు ఇట్లా కావాలని చేపిస్తున్నారు, కావాలని ఆడే చేస్తుండు. కావాలని వీళ్ళు ఏమంటారు? ఏమన్నా అంటే వాళ్ళకి తీసుకపోయి జైలు పెట్టుడు, ఆయన కొట్టించుడు, ఈయన కొట్టించుడు, ఈయన మీద బదులు పెట్టుడు, ఆయన మీద అదే ఉంది కానీ ఇంకా ఏమైనా చేస్తుండా? అడిగితే జైల్లో పెట్టించుడే. ఏ మంత్రిని మాట్లాడేయాడా? ఏ మంత్రి మాట్లాడుతుండ చెప్పురి. మీరు చూడురి అక్క ఇన్ని మంత్రి పదవులు ఇచ్చారు కానీ ఒక్క మంత్రి పదవిని మాట్లాడని అసెంబ్లీ చూస్తూనే ఉన్నాం. మాట్లాడాలి లేకపోతే సపరేట్ కూకుంటారు. కుక్క గుర్తు కూర్చున్నట్టు కూర్చుంటారు. మరి ఇంకా పడుతుందా రైతు బంధు? మరి గతంలో కేసీఆర్ ఇప్పుడు చిన్న సన్న రైతుల కోసం 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు వేసిండు, 15 ఉంటే 15 ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటున్నారు ప్రభుత్వం? 7 ఎకరాలు ఉన్న వరకు రైతు బంధు ఇస్తానంటుంది. ఏం చెప్తావు మరి? 2.5 వరకే ఉపయోగిస్తుండగా ఇప్పుడు అది కూడా పడతలేవు. ఇప్పుడు మరి పట్ట భూములు ఉన్నవి కూడా పడతలేవు. అది ఇప్పుడు 6,500 5,000 ఇచ్చేది. ఎకరానికి 5,000 ఇప్పుడు ఏది లేదు.